మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే మేడం. నమస్తే అండి. మధు మామూలుగా అంటారు మేము ఎంతో కష్టపడి చదివిస్తున్నాం, అయినా మా పిల్లలు ఎందుకు పాప లైఫ్ లో సెట్ అవ్వట్లేదు, వాడు సరిగ్గా చదవడు, వాడు ఒక పనికి రాకుండా అయిపోయాడు అంట. మేము అన్ని ఇస్తున్నాం, అన్ని ఇచ్చినా కూడా పిల్లలకి చదవడం కష్టం అయిపోతుందని కొంతమంది పేరెంట్స్ అంటారు. బట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ కాకినాడలో అఖిలేష్ అనే అబ్బాయి, వాళ్ళ నాన్న గంగాధర్రావు టైలర్. ఒక టైలర్ కొడుకు ఈ రోజు ₹1,00,00,000 కొలువు. నిజంగా సంవత్సరానికి ₹1,00,00,000 అంటే నిజంగా ఆ తండ్రి కష్టం కానీ కొడుకు కష్టం కానీ ఊరికే పోలేదు కదా. నిజంగా మనం ఏదన్నా ఒకటి గట్టిగా అనుకొని కష్టపడితే భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు అననీకి ఇంతకు మించిన సాక్ష్యం ఏం లేదు అనిపిస్తుంది. ఎలాగా నిజంగా ఆ తండ్రి అలా కష్టం, బిడ్డ చదువు, లాస్ట్ కి సక్సెస్ 100% వస్తుందండి. మనం ఎఫర్ట్ పెడితే ఏదైనా సాధించడం సాధ్యమే ఈ ప్రపంచంలో కదా. తల్లిదండ్రులు కూడా చాలా మంది మేము అన్ని ఇస్తున్నాం కదా, నువ్వు చదవట్లేదే అని బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలకి మన కష్టం కూడా తెలియాలి. మన కష్టం కూడా తెలిసినప్పుడే వాళ్ళు దాన్ని బాధ్యతగా చేయగలుగుతారు. వాళ్ళకి మన మీద ఇష్టం ఉండాలి, ప్రేమ ఉండాలి. అలాగే మినిమం 5th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళ గోల్ మీద వాళ్ళకి క్లారిటీ రావాలి, మీకు కాదు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే 10th వచ్చాక పక్కింటి వాడు ఏం చదువుతున్నాడు, ఎదురింటి వాడు ఏం చదువుతున్నాడు, మీకు దేంట్లో చదివితే ఎక్కువ అమౌంట్ వస్తుంది, ఎక్కువ లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది, ఈ థాట్ ప్రాసెస్ లోనే ఉన్నారు చాలా మంది పేరెంట్స్. బట్ అలా కాదు. 5th క్లాస్కి వచ్చేసరికి తనకి ఏది ఇంట్రెస్ట్, దేని మీద తనకి ప్యాషన్ ఉంది అన్నది మనకు కాదు, ఆ బిడ్డకు ఒక అవగాహన రావాలి. దానికి ఒక అనాలిసిస్ ఉంది. అంటే దాన్ని మనము టెస్ట్ చేయొచ్చు అనమాట. దేని మీద ఇంట్రెస్ట్ ఉందని ఒక ఫామ్ లాగా వస్తుంది. దాన్ని ఫిల్ చేస్తే తెలుస్తుంది అవుట్కమ్, మీకు ఏది ఇంట్రెస్ట్ అని. సో ఆ సైడ్ వాళ్ళని అలవాటు చెయ్యాలి మెల్లమెల్లగా. నేను ఖచ్చితంగా ఈ గోల్ రీచ్ అవ్వాలని ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ అనుకోవాలి, మనం కాదు. మనం అనుకుంటే మనం పుష్ చేస్తూనే ఉంటాం. బట్ వాళ్ళు అనుకున్నారు అనుకోండి, మనం అసలు వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు. రైట్, నిజం మధు, కరెక్ట్. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అన్నారు, నిజమైన కళ నిన్ను నిద్రపోనివ్వదని కదా. నిజమైన కళ నువ్వు నిజంగా నేను సాధించాలి అని అనుకున్నావు అనుకోండి, ఆ కళ మిమ్మల్ని నిద్రపోనివ్వదు. అలా పిల్లలకు కూడా వాళ్ళంతటా వాళ్ళకే ఒక కళ, డ్రీమ్ ఉండాలి, నేను ఇది సాధించాలి అని. అప్పుడు వాళ్ళకు నిద్ర పట్టదు చేసే వరకు. బట్ మనం ఏం చేస్తామంటే ఏది ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది, ఏది తక్కువ వస్తుంది, మన కుటుంబంలో డాక్టర్ ఫాదర్, సో నువ్వు కూడా డాక్టర్ చదువు, ఇంజనీర్ ఫాదర్, సో నువ్వు కూడా ఇంజనీర్ చదువు, నేను డాన్సర్ కాలేకపోయాను, నా పాప డాన్సర్ అవ్వాలి. మన డ్రీమ్స్ అని వాళ్ళ మీద పెడదాం. అది ఎప్పుడు చేయకూడదు. నాన్న నీకేమి ఇష్టం అది చెయ్యి, అందులో నువ్వేం చేయగలవు అన్నది నువ్వు ఆలోచించు అని చెప్పి వాళ్ళతో మనం డిస్కస్ చెయ్యాలి. అలా చేసినప్పుడు వాళ్ళకి మంచిగా ఒక థాట్ వస్తుంది. దాని మీద మనం వర్క్ చేయించాం అనుకోండి, ఇష్టంగా చదువుతారు. ఇష్టం లేనిది చదివిస్తే వాళ్ళు చెయ్యలేరు, వాళ్ళు ఎన్రోల్ చేస్తారు. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఈ కాలంలో అండి 100 మందిని తీసుకోండి, ఎంతమంది సాటిస్ఫాక్షన్ గా జాబ్ చేస్తున్నారు? 90 మెంబర్స్ కాదు, 90 మెంబర్స్ కాదు. ఓన్లీ జీతం కోసం మంత్ జరగాలి కాబట్టి, లైఫ్ ఎర్నింగ్ కోసం జరగాలి కాబట్టి చేస్తున్నారు, అవునా కదా? బట్ ఇంకొచ్చే కాలంలో అలా అయితే అస్సలు చేయలేం. ఈ ప్రెజర్, టార్గెట్, ఎమోషనల్ స్ట్రెస్, ట్రాఫిక్, మెయింటెనెన్స్, ఈఎంఐలు, ఫ్యామిలీ స్ట్రెస్, ఇన్ని మనం చేయగలమా? అస్సలు చేయలేం. కాబట్టి పిల్లలకి ప్యాషన్ ఉండాలి. నేనేం సాధించాలి, ఏం చెయ్యాలి, నేనేం చెయ్యగలను, దానివల్ల నెక్స్ట్ మన దేశానికి ఏం మంచి జరుగుతుంది, నా కుటుంబానికి ఏం మంచి జరుగుతుంది, నేను ఆత్మ సంతృప్తిగా నేనేం పొందగలుగుతాను అన్న క్లారిటీ వాళ్ళకు ఉండాలి. అప్పుడు వాళ్ళు దాని మీద ప్యాషనేట్గా వర్క్ చేస్తారు, చదువుతారు, గోల్ సాధిస్తారు. అలా కాకుండా మనకి ఏదో అమౌంట్ ఉంది కాదా అని చెప్పి మనం ఒక సిబిఎస్ఈ స్కూల్లో వేసి, ఐఐటి కరికులంలో వేసి, ఒక జైలు లాగా వాళ్ళని ఆ రూమ్లో బంధించి నువ్వు చదువు, వృద్ధుడే, మార్నింగ్ 5కి లేస్తే నైట్ 11 వరకు ఒక పిల్లాడు చదువుతున్నాడు అనుకోండి, ఎన్ని అవర్స్? దాదాపు వాళ్ళు చదువుతున్నది 16-15 గంటలు. మధ్యలో నో గేమ్స్, నో వాకింగ్, నో ఎక్సర్సైజ్, తినడం చదవడం, తినడం చదవడం, నిద్రపోవడం, అంతే. మీ బాడీలో ఫిజికల్ మూమెంట్ లేకపోతే బాడీ షార్ప్ అవ్వదు, చదివింది గుర్తుండదు, టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎవ్రీథింగ్ వేస్ట్. పిల్లలకి చదివింది బాగా గుర్తుండాలంటే ఫస్ట్ 1 యాక్టివిటీ బేస్డ్ ఉండాలి.
బాగా వాటర్ తాగాలి, మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చదివేటప్పుడు బ్రెయిన్ బాగా వర్క్ చేయాలంటే న్యూట్రిషన్ బాడీకి ఉంటేనే బాడీ బ్రెయిన్కి సపోర్ట్ చేస్తుంది. అప్పుడే వాళ్ళు చదివింది వాళ్ళకి బాగా గుర్తుంటుంది. బాడీ బయలాజికల్గా వీక్ ఉన్నప్పుడు మైండ్ వర్క్ చేసే కెపాసిటీని తగ్గించుకుంటది, బాడీ మీద ఫోకస్ చేస్తుంది. అర్థమైందా? సో ఇది కంప్లీట్ అయితేనే మైండ్ బాగా ఫోకస్డ్ గా వర్క్ చేస్తుంది. అప్పుడు మాత్రమే పిల్లలు చదివింది వాళ్ళకి బాగా గుర్తుంటుంది. దాంతో పాటు మంచి నిద్ర. రేపు తెల్లారి ఎగ్జామ్ లో తక్కువ మార్క్స్ వస్తే మా నాన్న నన్ను చంపేస్తాడన్న భయం ఉండింది అనుకోండి, వీడు నైట్ సరిగా నిద్రపోతాడా? నిద్ర లేకుండా వెళ్ళి ఎగ్జామ్ లో ఏం రాస్తారు? ఉన్నది కూడా మర్చిపోతారు ఆ టెన్షన్ లో. సో ప్రెషర్ ఉండకూడదు చదువు దగ్గర, ఎప్పుడు ఇష్టంగా చదివించాలి. ఏది రాదు దాన్ని మనం ఎలా చెప్తే అర్థం అవుతుందో అది మనం తల్లిదండ్రులుగా ఆలోచించాలి. సో అక్కడ ఏంటంటే అక్కడ ప్రెషర్ లేదు, నా కోరిక ఇది, నేను నీ కోసం కష్టపడుతున్నా, నువ్వు చెయ్యి నాన్న అన్నదే వాళ్ళు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు అంత పెద్దగా చదువుకోలేదు కాబట్టి నువ్వు అది చదువు ఇది చదువు అని వాళ్ళు చెప్పలేదు. జస్ట్ నీకు నచ్చింది నువ్వు చెయ్యి, మా శక్తి ఏంటి నేను చదివించడం, నేను ఆ డబ్బులు పెడతాం అని చెప్పి చేశారు. సో తను దాని మీద మా అమ్మ నాన్న ఇంత కష్టపడుతున్నప్పుడు నేను సపోర్ట్ చేయాలనే ఇష్టంతో తను చదివారు కాబట్టి అది సక్సెస్ అయింది. బట్ ప్రతి చోట అలా జరగట్లేదండి. పిల్లల్ని బాగా ప్రెజర్ చేస్తున్నారు, మార్క్స్ మార్క్స్ మార్క్స్. ఈవెన్ నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు, మేడం మీ పాపకి ఎంత మార్క్స్, మీ బాబుకి ఎంత మార్క్స్ అని చదువుతుంటారు పక్కన పేరెంట్స్. అసలు వాళ్ళ మార్క్స్ తో మీకేం పని నేను అడుగుతా. నేను కూడా ఏం ఫీల్ అవ్వనండి, తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఏమీ పర్వాలేదు. ఇప్పుడు నేను అంటాను 10th క్లాస్ లో మనకి 100కి 100 మార్కులు వచ్చినాయి, ఆ మార్క్స్ తో ఎవడిస్తాడు మనకు ఉద్యోగం? ఈ రోజుల్లో ఐఐటి జాబ్ వచ్చినా కూడా మార్క్స్ తో ఇస్తున్నారా? మనకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, మనకు ఉన్నటువంటి క్రియేటివిటీ, దాన్ని బట్టే జాబ్ ఇస్తున్నారు. కానీ ఎక్కడైనా మీకున్న మార్క్స్ ని బట్టి ఇవ్వడం ఎప్పుడో ఆపేశారు. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ అంటారా, అవి అసలు కౌంట్ లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. జాబ్స్ ఉన్నదేమో 10, మనుషులు ఉన్న వాళ్ళేమో 1000 మంది. ఇంకా దానికోసం మీరు ఎందుకు ఆ బిడ్డను అట్లా ప్రెజర్ చేసి చేసి హింసిస్తున్నారు? చాలా వరకు అండి ఐఐటి, నీట్ ఇలాంటి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం, జాబ్స్ కోసం, లేకపోతే ఆ కోర్సెస్ కోసం పిల్లల్ని బాగా హరాస్ చేస్తున్నారు. నువ్వు తెచ్చుకోకపోతే మాకు అవమానం అని చెప్పి. అది కరెక్ట్ కాదు. నువ్వు చేయగలవు, నేను ఉన్నాను, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పగలగాలి. ఇప్పుడు ఓడిపోయినా గెలిచినా ఆ బిడ్డ నీ కొడుకే కదా, అంతే రైట్? అంటే గెలిస్తే నువ్వు పక్కన ఉంటావు, ఓడిపోతే ఉండవా? అప్పుడు తల్లిదండ్రి ఎందుకు అవుతావు? ఒక బిజినెస్ పర్సన్ అవుతావు ఖచ్చితంగా. ఇప్పుడు మన బాస్ మనం మంచిగా పని చేసి జీతంలో పెట్టుకుంటారు, లేకపోతే తీసేస్తారు. వాళ్ళకి నీకేం తేడా ఉంది? వాళ్ళు బిజినెస్, మీరు బిజినెస్ చేస్తున్నారు. తల్లిదండ్రులుగా మీరు బిజినెస్ చేయొచ్చా? ఓడిపోయినప్పుడు దగ్గర తీసుకోగలగడమే నిజంగా తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ కదా. అది మర్చిపోయారండి జీవిత పరుగులో, మర్చిపోయాం మనం అందరం కూడా. ఒక్క మార్క్ తక్కువ అయితే ఎందుకు నీకు 99 వచ్చాయి, ఎందుకు 100 రాలేదని అడిగే తల్లిదండ్రులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. చాలా మంది నా దగ్గరకు వస్తున్నారు, మేడం అస్సలు చెప్పిన మాట వినట్లేదు, అస్సలు చదవట్లేదు, మీరు చెప్పండి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 75 మేడం. 75 తక్కువ, సూపర్ అండి బాబు అనుకున్నాను నేను. 75 వచ్చాయంట. అది సిబిఎస్ఈ కరికులంలో కొంచెం టఫే ఉంటది, దాంట్లో 75 రావడం అంటే అది మంచి ఇంటెలిజెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకు రాలేదు మేడం 100? మేము చెప్పిస్తున్నాంగా, మాకు వచ్చాయిగా, మా పిల్లడికి ఎందుకు రావు? మీ కాలంలో మీకు ఫోన్లు ఉన్నాయా అండి? మీకు డిస్ట్రాక్షన్ ఉందా? మీకు ఎంత సిలబస్? ఓహా అని తిప్పి కొడితే 4 బుక్కులు మీరు చదివేసినారు, అయిపోయింది. ఇప్పుడు ఎన్ని బుక్స్? వాళ్ళ బ్యాగ్ మీరు ఒక్క రోజన్నా మోయగలరా? మోసి చూడండి, అంత బ్యాగ్ ఉంది, అంత టెన్షన్ ఉంది, అంత స్ట్రెస్ ఉంది. అది బాల్యం అంటే మనం బ్రతికింది, ఇప్పుడు బ్రతుకుతున్న పిల్లలది కాదు. నిజంగానే వాళ్ళకి జైలు శిక్ష అది. నాకైతే అనిపించింది, చాలా స్కూల్స్కి వెళ్ళాను నేను, నిజంగా వాళ్ళకి జైలు శిక్ష అది. ఆ రూమ్ లో కూర్చోబెట్టేసి అదొక ఆ ఎన్విరాన్మెంటే బాగాలేదు. ఇంతకు ముందు మన స్కూల్స్ చెట్టు కింద పెట్టినా కూడా ఫ్రీడమ్ ఉండే, ఖచ్చితంగా గ్రౌండ్స్ ఉండేవి కంపల్సరీ. ఒక పీరియడ్ గేమ్స్ ఇప్పుడు ఏం లేవండి. హాస్టల్ అదొక అపార్ట్మెంట్, దాంట్లో స్కూల్స్ ఉంటాయి, వాళ్ళకి ఆడుకోవడానికి లేదు. ఈవెన్ వాష్రూమ్ సరిగా లేని స్కూల్స్ కూడా 100 పైన ఉన్నాయి. వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎలా ఫోకస్ చేసి చదువుతారు? చాలా ఉన్నాయి ఇబ్బందులు పిల్లలకి. కానీ నిజంగా ఇలాంటి కొడుకు అందరూ కోరుకుంటారు. అబ్బాయి అంటే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అలా కొడుకులు ఒక స్థాయికి వచ్చిన తర్వాత నిజంగా అది చెప్పలేనంత. మనం సపోర్ట్ చేస్తే అందరు పిల్లలు అవుతారు. కష్టం మనం కూడా మన పిల్లల్ని మంచిగా ఎంకరేజ్ చేసి వాళ్ళ కష్టాలు, బాధలు అన్ని విని వాళ్ళకి సపోర్ట్ ఇస్తే మన పిల్లలు కూడా ఇలాగే అవుతారు. థ్యాంక్ యూ అండి.